హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు డైమండ్ షేప్ ఆర్ స్టార్ నెక్ షేప్ అనేది పైపింగ్ ఈజీగా సన్నగా ఎలా వేసుకోవాలి ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఈ ఒక్క వీడియో చూసారంటే కర్వ్ తిరిగే ఏ షేప్ అయినా ఏ షేప్ అయినా సరే మీరు చాలా ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. ప్రీవియస్ వీడియోలో రౌండ్ నెక్ చూసారు కదా, ఈ వీడియోలో మీకు డైమండ్ షేప్ అనేది చూపిస్తాను. ముందుగా అయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని మనకి ఉల్టా వైపు అనేది లైనింగ్ పెట్టుకొని యాస్టీస్గా ఎలా ఉందో చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్కడ కూడా హుగ్గు లేకుండా నీట్గా స్టిచ్ వేసుకోండి. ఈ రోజుల్లో పైపింగ్కి ఎంత వాల్యూ ఉందో మీ అందరికీ తెలుసు. కానీ రౌండ్ నెక్ ఒకటే మనకి పైపింగ్ వేయడం వస్తే సరిపోదు. ఏ నెక్ ఇచ్చినా కూడా మనం కర్వ్ తిరిగే దగ్గర పర్ఫెక్ట్గా తిప్పడం రావాలి. ఈ కర్వ్ తిరిగే చోట మనకి రెండు ట్రిక్స్ చెప్తాను. ఆ ట్రిక్స్ గుర్తుంచుకుంటే చాలు, మీరు ఏ నెక్ ఇచ్చినా కూడా పర్ఫెక్ట్గా డౌట్ లేకుండా స్టిచ్ చేసుకోగలరు. మనకి పైపింగ్ నీట్ ఫినిషింగ్తో రావడం ఎంత ఇంపార్టెంటో మనకి మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ కూడా నీట్గా అతుక్కొని స్టిచ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మనం అందుకనే ముందుగానే ఎక్కడ ఉగ్గు లేకుండా బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న మెయిన్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో ఓన్లీ పైపింగ్ ఎలా వేసుకోవాలి నెక్ అనేది చూపిస్తాను. బ్లౌజ్ అంతా కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది వేరే వీడియోలో చూపిస్తాను. ఎక్స్ట్రా ఉన్న మెయిన్ పార్ట్ అంతా కట్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్లో నడుము దగ్గర డాట్స్ వేసుకుంటాం కదా, అవి కూడా వేసేసుకున్న తర్వాత నడుము పట్టి కూడా వేసుకోవాలి. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసి వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను పెట్టే ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షోల్డర్స్ అన్ని స్టిచ్ చేసుకొని హ్యాండ్స్ కూడా మొత్తం బాడీ పార్ట్ కూడా మొత్తం స్టిచ్ చేశాను. ఎందుకంటే నేను కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, ఓన్లీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేశాక నెక్కి పైపింగ్ వేసుకుంటారు. నేను అలా కాదు, మొత్తం బ్లౌజ్ అంతా స్టిచ్ చేశాక పైపింగ్ వేసుకుంటాను. ఇలా వేయడం వల్ల షోల్డర్స్ అనేవి సాగకుండా ఉంటుంది పైపింగ్ వేసేటప్పుడు. ఆ తర్వాత మనకి పైపింగ్ థ్రెడ్ అనేది 12 నెంబర్ పైపింగ్ థ్రెడ్ తీసుకొని నేను నెక్కి ఇలా ముందే పెట్టుకుని ఎంతవరకు యూజ్ అవుతుందో అంతవరకు మాత్రమే కట్ చేసేసుకుంటాను. నెక్ చుట్టూ కూడా మనకి ఎంతవరకు పైపింగ్ థ్రెడ్ అనేది యూజ్ అవుతుంది అనేది ముందే నేను కొలిచి పెట్టేసుకుంటాను. ఇలా చేయడం వల్ల పైపింగ్ థ్రెడ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. దీనివల్ల మనకి పైపింగ్కి వేయడానికి క్లాత్ కూడా ఎంత పడుతుందో మనకు ముందుగానే ఐడియా ఉంటుంది. మీరు ఎప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వకపోతే ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. బ్లౌజ్ కన్నా కూడా కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి, అంత కరెక్ట్గా ఏం కట్ చేయకూడదు. ఇలా కట్ చేసిన తర్వాత బ్లౌజ్ని పైపింగ్ థ్రెడ్ని పక్కన పెట్టుకొని మనం ఏదైతే పైపింగ్ వేద్దాం అనుకున్నామో ఆ క్లాత్ని తీసుకోవాలి. నేను ఎప్పుడూ చెప్తాను, పైపింగ్ వేసే క్లాత్ అనేది మనకి శారీ కలర్ కాంబినేషన్ అనేది ఆపోజిట్లో చాలా మంచి కలర్ ఉంటే ఇంకా మంచి లుక్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మీకు తెలుసు కదా, ఇక్కడ ఆపోజిట్లో ఉన్న క్లాత్ని మనం రివర్స్లో పెట్టుకుంటే క్రాస్ అనేది బాగా తిరుగుతుంది. క్రాస్ పీసులు మాత్రమే తీసుకోవాలి, 1.25, 1.5 తీసుకున్నా కూడా పర్వాలేదు. ఆ తర్వాత మనకి ఒకదానికొకటి ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇలా కోన్ షేప్లో ఉన్నది ఒకదానికొకటి ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకొని స్టిచ్ చేసేటప్పుడు రెండు పక్కల కూడా రఫ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా మనం ఒకదానికొకటి ఆపోజిట్లో స్టిచ్ చేయడం వల్ల మనకి పీస్ అనేది స్ట్రైట్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత రెండో పక్కన కూడా ఇలా రివర్స్ చేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఎన్ని క్లాత్లు మనకి యూజ్ అవుతాయని తెలుసుకొని అన్ని క్లాత్లు కూడా ఇలా జాయిన్ చేసుకోవాలి. నాకు ఇక్కడ శారీలో పింక్ కలర్ ఉంది కాబట్టి పింక్ కలర్ పెట్టుకున్నాను. మీ శారీలో ఆపోజిట్ కలర్ ఏది ఉంటే అది పెట్టుకోండి. కలర్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పైపింగ్కి. కలర్ కాంబినేషన్ బాగుండడం వల్ల ఇంకా పైపింగ్ ఇంకా మంచి ఎక్స్ట్రా లుక్ అనేది వస్తుంది. ఇది వరకు అయితే లేసులు అండ్ ఇంకా ఎక్స్ట్రా మోడల్స్ ఏవి ఉండేవి, కానీ ఇప్పుడు ప్రతిసారి ఒక 10 బ్లౌజుల్లో మాత్రం 9 బ్లౌజులకు పైపింగ్కే బాగా డిమాండ్ ఉంది. ఇప్పుడు పైపింగ్ మాత్రం చాలా నీట్గా నేర్చుకోండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు మాత్రం ఇలా ఎన్ని క్లాత్లు కావాలంటే అన్ని క్లాత్లు జాయిన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో క్రాస్గా ఉన్న క్లాత్ని స్ట్రైట్గా కట్ చేసుకొని మనం కొలిచి పెట్టుకున్నాం కదా ముందుగా పైపింగ్ థ్రెడ్ అనేది, దానికి ఈ క్లాత్ సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, కానీ మళ్ళీ సరిపోకపోతే ఇబ్బంది కదా. ముందుగా చూసుకున్న తర్వాత ఖర్చులు ఎటువైపు ఉన్నాయో అటువైపు ఒకవైపు ఒక 1/2 ఇంచుతో నేను చూపిస్తున్న విధంగా ఒకవైపుకి ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే ఖర్చుతో స్టిచ్ అనేది పడేటట్టు చూసుకోండి. నేను ఈ వీడియోలో పైపింగ్ అనేది సింగిల్ పాదంతో ఎలా వేసుకోవాలి, సింగిల్ పాదాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది మాత్రం చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో డబుల్ పాదంతో కూడా ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను. ఇలా చివరి వరకు వేసుకున్న తర్వాత
రెండో వైపు క్రాస్ క్లాత్ కూడా స్ట్రైట్గా కట్ చేసుకొని ఇప్పుడు పాదాన్ని ఎలా అడ్జస్ట్ చేస్తానో చూడండి. ముందుగా అయితే నేను డబల్ పాదాన్ని తీసేస్తున్నాను. దీని ప్లేస్లో సింగిల్ పాదాన్ని తీసుకుంటున్నాను. ఇలా నాకు రైట్ సైడ్ సూది వచ్చేలా నాకు ఇది అలవాటు అనమాట. కొందరికి లెఫ్ట్ సైడ్ పాదం అనేది అలవాటు ఉంటుంది. ఎవరి అలవాటుని బట్టి వాళ్ళు పెట్టుకోవాలి. ఈ డబల్ పాదం ప్లేస్లో సింగిల్ పాదాన్ని పెట్టుకొని టైట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఈ పొడవుగా ఉన్న స్క్రూ డ్రైవర్ మాత్రం చాలా బాగా మనకు దీనికి యూజ్ అవుతుంది. ఇప్పుడు సూది కిందకి దించుకొని మనకి లెఫ్ట్ సైడ్ అనేది సూది ఉంది కదా, రైట్ సైడ్కి కొంచెం జరపాలన్నమాట పాదాన్ని. అప్పుడు మనకి లెఫ్ట్ సైడ్కి కొంచెం పాదం అనేది ముందుకు వస్తుంది. అప్పుడు పైపింగ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం అవ్వలేదని నాకు చెప్తే నెక్స్ట్ షార్ట్ వీడియోలో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఈ పాదాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలనేది. ఆ తర్వాత పాదం సింగిల్ పాదం పెట్టేసుకున్నాం కదా, ఆ తర్వాత ఒకవైపు పావించ్ అనేది కుట్టు వేసుకున్నాం కదా, అదే వైపు రెండో వైపున మరో పావించ్తో నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసి ఆ మధ్యలో మనం పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని పైపింగ్ థ్రెడ్ మీద కుట్టు పడకుండా దాని పక్క నుంచి కరెక్ట్గా దాని పక్కన మాత్రమే థ్రెడ్ పక్క నుంచి కుట్టు పడేటట్టు చూసుకుంటూ స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా చివరి వరకు కూడా మనం పైపింగ్ థ్రెడ్ మీద స్టిచ్ పడుతుందో లేదో అబ్జర్వ్ చేస్తూ చివరి వరకు కూడా ఇలాగే నీట్గా స్టిచ్ చేసుకోవాలి. అబ్జర్వేషన్ అంతా కూడా ఈ పైపింగ్ థ్రెడ్ మీదే ఉండాలి. ఎందుకంటే పైపింగ్ థ్రెడ్ మీద చిన్న స్టిచ్ కూడా పడకూడదు. ఒకవేళ ఎప్పుడైనా స్టిచ్ పైపింగ్ థ్రెడ్ మీద పడినా కూడా మళ్ళీ విప్పి మళ్ళీ నీట్గా వేసుకోవాలి. అప్పుడే పైపింగ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఒకసారి అలవాటు అయిపోతే మనకి కుట్టు సైడ్ అయ్యే అవకాశం ఉండదు. వచ్చిన పని ఏదైనా ఈజీగా ఉంటుంది, రాని పని ఏదైనా కష్టంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా పైపింగ్ వేసుకోవచ్చు. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు పైపింగ్ నేర్చుకోకుండా టైలరింగ్ అనేది ఎండింగ్ చేయకండి. నిజంగా చెప్తున్నాను, ఈ రోజుల్లో పైపింగ్కి అంత డిమాండ్ ఉంది. డబల్ పాదంతో కూడా పైపింగ్ వేస్తాను, ఇంకా ఖర్చులు బయటికి కనిపించకుండా కూడా పైపింగ్ వేస్తాను. అది వేరే వీడియోలో మీకు చూపిస్తాను. ఆ తర్వాత ఇలా చివరి వరకు కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత చివరిలో కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోండి క్లాత్ని. ఆ తర్వాత మనకి ఖర్చులు అనేవి బయటకు ఎక్కడైనా కనిపిస్తే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఈ చివరిన థ్రెడ్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇక ముందు చాలా ఇంపార్టెంట్ వీడియోలో ఇది మాత్రం మిస్ అవ్వద్దు. ఇప్పుడు మనకి బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి ఉంటుంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. స్టార్టింగ్లో అయితే మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉంచుకోండి. మనకి ఇక్కడ ఖర్చు ఉంటుంది కదా, ఖర్చుల వైపు పెట్టకుండా మంచి వైపే పెట్టుకోవాలి. ఖర్చుల వైపు కింద నుండి మంచి వైపు పై నుండి పైపింగ్ థ్రెడ్ అనేది మనకి ఇక్కడ నేను గీసిన దగ్గర ఉండాలి. అటువైపు అనేది పైపింగ్ థ్రెడ్ ఉండాలి. అలా అని ఎక్కువ ఖర్చు పెట్టేయకండి, ఒక 1/2 ఇంచ్ మాత్రమే పట్టండి. ఇలా స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచి మాత్రమే స్టార్ట్ చేయండి. సేమ్ ఇందాక మనం ఎలా వేసుకున్నామో అదే విధంగా పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, దాని పక్కనే స్టిచ్ పడేటట్టు నీట్గా వేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు ఒకే విధంగా మనం స్టార్టింగ్లో ఎంత ఖర్చు పెట్టామో అంతే పెట్టుకునేటట్టు చూసుకోండి. లేకపోతే మనం ఎక్కువగానే పట్టేసామనుకోండి బ్రాడ్ అయిపోయే అవకాశం ఉంటుంది కదా, షోల్డర్స్ జారిపోతాయి. ఆ తర్వాత నాకు ఇక్కడ కర్వ్ ఉంది కదా, ఈ కర్వ్ దగ్గర ఇలా నేను లైన్ పెడుతున్నాను చూడండి, అక్కడి వరకు కూడా స్ట్రైట్గా వేసుకోండి. స్టిచ్ వేసుకొని నేను ఎక్కడైతే లైన్ పెట్టానో అంటే అక్కడ కర్వ్ ఉందన్నమాట, కర్వ్ తిరిగే దగ్గర అక్కడ నేను ఇలా చూపిస్తున్న విధంగా పాదం పైకెత్తి సూది అనేది ఇటు తిప్పాలి. మళ్ళీ మనకి ఎక్కడైతే కర్వ్ ఉందో అక్కడ వరకు కూడా స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని మళ్ళీ నాకు కింద వైపు కర్వ్ తిరిగే దగ్గర లైన్ గీసాను కదా, అక్కడ వరకు సూది పెట్టి మళ్ళీ పాదం ఎత్తి నేను చూపిస్తున్న విధంగా తిప్పడం, బ్లౌజ్ అనేది తిప్పాలన్నమాట. ఎటువైపు కర్వ్ తిరుగుతుందో అటువైపు తిప్పితేనే మీకు తర్వాత అనేది రివర్స్ చేసుకొని తిప్పేటప్పుడు కూడా మీకు కర్వ్ తిరుగుతుంది. ఇలా చేస్తే రౌండ్ నెక్ అయితే ఇవేం అవసరం లేదు కాబట్టి ఏ నెక్ అయినా సరే ఇదే విధంగా చెయ్యాలి మీరు. స్క్వేర్ నెక్ అయినా సరే, డైమండ్ షేప్ అయినా, ఎనీవన్ ఏ షేప్ అయినా సరే మీరు ఇదే విధంగా చేశారంటే కర్వ్ అనేది చాలా పర్ఫెక్ట్గా తిరుగుతుంది. మనకి షోల్డర్ దగ్గర ఖర్చులు ఎటువైపు ఉన్నాయో అటువైపు మాత్రమే పెట్టుకోండి. షోల్డర్ దగ్గర ఒకవైపు, తర్వాత హ్యాండ్స్ వైపు వైపు ఖర్చులు వెళ్లకుండా చూసుకోండి. ఆ తర్వాత చివరి వరకు కూడా ఇదే విధంగా ఒకే ఖర్చు మెయింటైన్ చేస్తూ చివరి వరకు కూడా అదే పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి. చివరిలో కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు ఉంచడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు
నేను ఇక్కడ డబల్గా మనం పైపింగ్ థ్రెడ్ అనేది స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ డబల్ ఎత్తుగా అయిపోతుంది కదా, అప్పుడు ఏం చేస్తానంటే చివరి వైపున ఈ పైపింగ్ థ్రెడ్ అనేది నేను ఇలా కొంచెం బయటకు తీసి కట్ చేస్తానన్నమాట. అలా చేయడం వల్ల ఇక్కడ థిక్గా దళసరిగా కుట్టు ఇబ్బంది పెట్టకుండా ఉంటుందన్నమాట. ఇలా ఆ తర్వాత ఈ కట్స్ పెట్టడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ కరువు తిరిగే దగ్గర కట్స్ మాత్రం పెట్టుకోవాలి. మనకి ఎక్కడైతే కర్వ్ సరిగ్గా తిరుగుతుందో ఇలా రివర్స్ చేసి చూసుకుంటే మనకి బాగా తెలుస్తుంది. అందుకే మంచి జారు ఉన్న సిజర్ అనేది కత్తెర అనేది తీసుకోవాలి. ఆ తర్వాత మనం కుట్టు వేసాం కదా, ఆ కుట్టు అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా పక్కన నుంచి మాత్రమే ఈ కట్ అనేది పెట్టుకోవాలి. కుట్టు మీద పడిందంటే మళ్ళీ పైపింగ్ అనేది వీడిపోయే అవకాశం ఉంటుంది. ఇలా మనకి ఎక్కడెక్కడైతే కర్వ్స్ ఉంటాయో ఈ కర్వ్ తిరిగే చోటు దగ్గరల్లా మనం కట్స్ పెట్టుకోవాలి. రౌండ్ నెక్ అయితే అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్లో ఇలా నేను ఎక్స్ట్రా ఉంచాం కదా, ఆ క్లాత్ అనేది లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని రివర్స్లో పెట్టి ఇలా నేను చూపిస్తున్న విధంగా చివరి వైపున రఫ్ చేయండి. రఫ్ చేసి చివరిలో మాత్రమే ఒక స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకి ఈ బ్లౌజ్ అనేది బ్లౌజ్ క్లాత్ ఉంటుంది కదా, అది ఆ పైపింగ్ లోపలికి వెళ్ళి ఇలా ఉగ్గులా వచ్చేస్తుంది. పైపింగ్ మనకి కనిపించదు. ఇలా చూసుకుంటూ మనకి లెఫ్ట్ హ్యాండ్తో ఇలా సర్దుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్ తిరిగే దగ్గర రైట్ హ్యాండ్ సపోర్ట్ ఇచ్చుకుంటే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. కొంతమంది బాడీ అంతా కూడా స్టిచ్ చేయకుండా ఓన్లీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టే షోల్డర్స్ జాయింట్ చేసేసి పైపింగ్ వేసుకుంటారు. ఎవరి అలవాటు వాళ్ళది. ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి నెక్ అనేది తొందరగా సాగకుండా ఉంటుంది ఇలా పైపింగ్ వేయడం వల్లని నేను మొత్తం బ్లౌజ్ స్టిచ్ చేసాకే పైపింగ్ వేస్తాను. ఇలా అయినా వేయొచ్చు, అలా అయినా కూడా వేయొచ్చు. ఎవరు కంఫర్ట్ బట్టి వాళ్ళు వేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం కట్స్ పెట్టుకున్నాం కదా, ఏదైతే కట్స్ పెట్టుకున్నామో ఒకవైపు ముందు వైపు కట్ ఉంది కదా, అక్కడ వరకే స్టిచ్ చేసుకొని మధ్యన కొంచెం హోల్ లాగా ఆ కట్ దగ్గర ఉంటుంది. బ్లౌజ్ పీస్ మీదే బ్లౌజ్ మీదే మనకి ఆ సూది అనేది ఉండేటట్టు మధ్యలో రెండింటి మధ్యలో ఉండేటట్టు చూసుకొని నేను ఇలా చూపిస్తున్న విధంగా బ్లౌజ్ అనేది తిప్పాలన్నమాట. కర్వ్ తిరిగినట్టు మధ్యలోన చిన్న రఫ్ చేయండి. దీనివల్ల మనకి ఆ కర్వ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మళ్ళీ చెప్తాను. ఇక్కడ మధ్యలో నేను కట్ పెట్టుకున్నాను కదా, ఆ కట్ పెట్టుకునే దగ్గర రెండిటి మధ్యలో సూదుంచి ఇలా నేను చూపిస్తున్న విధంగా రెండు వైపులా మనకి ఎటువైపు షేప్ అనేది ఎటువైపు తిరగాలనేది రెండు అలా తిప్పి మధ్యలో ఒక చిన్న రఫ్ అనేది చేయాలి. ఆ పైపింగ్ మీద నుంచి కూడా ఒక్క రఫే చేసుకుంటే సరిపోతుంది. అంటే ఒక్కసారి స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం ఎన్నిసార్లు కట్ పెట్టుకున్నామో అన్నిటి దగ్గర కూడా ఇదే విధంగా చేస్తేనే మనకి ఆ షేప్ అనేది వస్తుంది. లేకపోతే నార్మల్ రౌండ్ షేప్ లాగా వచ్చేస్తుంది. అండ్ ఇదే డైమండ్ షేప్ కనే కాదు, ఎనీవన్ ఏ స్క్వేర్ నెక్ అయినా ఎనీవన్ ఏ నెక్ అయినా కూడా ఇదే విధంగా మీరు కట్ పెట్టుకొని స్టిచ్ చేశారంటే ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చివరి వరకు ఇదే విధంగా బ్లౌజ్ అనేది పైపింగ్ కిందకి రాకుండా క్లాత్ అనేది చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఒకే విధంగా మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే ఖర్చు పెడుతూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్ట్రైట్గా ఉండాలి స్టిచ్ అనేది. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. అలాగే చివరి వరకు స్టిచ్ చేసుకొని మనం ఎక్స్ట్రా ఉంచిన క్లాత్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని డబల్ స్టిచ్ వేసుకోండి. అలా రఫ్ చేసుకుంటేనే మనకి ఎప్పటికీ ఈ పైపింగ్ అనేది ఖర్చులు అనేవి బయటికి రాకుండా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. షోల్డర్స్ కూడా ఎప్పుడు జారకుండా ఉంటాయన్నమాట. పైపింగ్ ఎక్కువగా చాలామంది వేసుకునేది షోల్డర్స్ అనేవి నెక్ అనేది సాగకుండా ఉంటుందనే. పైపింగ్ చూసారా ఎక్కడ కూడా ఫినిషింగ్ మిస్ అవ్వకుండా నీట్గా వచ్చింది కదా. ఇదే విధంగా మీరు వేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ డైమండ్ షేప్ కూడా ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తాను. నేను చెప్పిన విధానం మీకు నచ్చింది, అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి. ఎన్నిసార్లు అయినా నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయింది, అర్థమైంది అని అనుకుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది మీ వాళ్ళకి అనుకుంటే షేర్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి. మీరు ఫీడ్బ్యాక్ ఇస్తేనే కదా మీకు అర్థమవుతుందా, నేను క్లారిటీగా చెప్పగలుగుతున్నానా లేదా అనేది నాకు తెలుస్తుంది. తప్పకుండా మీకు అర్థమైతే మాత్రం నాకు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇదే లైనింగ్ బ్లౌజ్ అనేది నేను ఎలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకున్నానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్ అని మర్చిపోవద్దు. ఓకే, టేక్ కేర్, బాయ్.